వెల్కమ్ టు T1 అకాడమీ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మనం నేర్చుకోబోయే వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ వర్బ్స్. అందుకే 2 కలర్స్లో రాశాను మీకోసం. వర్బ్స్ అంటే ఆల్రెడీ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వీడియోలో ఆల్రెడీ చెప్పేసుకున్నాము. వర్బ్స్ ఆర్ యాక్షన్ వర్డ్స్ అంటే ఒక వాక్యంలో ఒక సెంటెన్స్లో ఏర్పడే ఏదైనా యాక్షన్ని ఇండికేట్ చేసే పదాలన్నిటినీ వర్బ్స్ అని అంటాము. బట్ ఆ సెంటెన్స్లో అంటే ఏదైనా ఒక పర్టికులర్ సెంటెన్స్లో యాక్షన్ లేదనుకోండి, దెన్ వర్డ్స్ విచ్ టాక్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ words which talk about the state of being of a noun or a pronoun. ఇక్కడ యాక్షన్ కూడా నౌన్ కానీ ప్రొనౌన్ కానీనే చేస్తాయి, అంతే కదా. సో యాక్షన్స్ డన్ బై అ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఆర్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్, వాటి స్టేట్ ఏంటి అని తెలిపే పదాలన్నీ వర్బ్స్ కిందకే వస్తాయి. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఈ క్లాస్లో వర్బ్స్, కైండ్స్ ఆఫ్ వర్బ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. చాలా ఎక్కువగా అనిపిస్తుందా? ఏమీ కంగారు పడకండి, టిప్స్ కూడా చెప్తాను. వర్బ్స్ అనే ఈ ఒకే ఒక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై టైం. అంటే యాక్షన్ జరుగుతోందా, జరిగిపోయిందా, లేకపోతే జరగబోతుందా, పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. ఈ టైంని కూడా ఈ వర్బ్సే ఇండికేట్ చేస్తాయి. అంటే ఇఫ్ వీఆర్ థరో విత్ వర్బ్స్, ఈ కాన్సెప్ట్తో థరో అయితే మనము ఇంగ్లీష్లో ఒక బేసిక్ అందరూ తడబడే టాపిక్ టెన్సెస్. ఈ టెన్సెస్ అనే టాపిక్ని వర్బ్సే మనకి తీసుకొస్తాయి. వర్బ్స్ బ్రింగ్ అస్ టు ద నెక్స్ట్ టాపిక్ టెన్స్ ఈజ్ నథింగ్ బట్ టైం. ఇందాకే చెప్పినట్టుగా యాక్షన్ వర్డ్స్ కాబట్టి యాక్షన్ జరిగిందా, జరుగుతోందా, లేకపోతే జరగబోయేదా ఫ్యూచర్లో. సో ద వర్డ్స్ విచ్ టాక్ అబౌట్ టైమ్, అబౌట్ టెన్స్ ఆర్ ఆల్సో వర్బ్స్. సో లెట్ us proceed and see what are verbs basically. So verb forms. Every English verb except to be has 5 forms which vary depending on whether the verb is a regular verb or an irregular verb. ఓకే, అంటే అన్ని వర్బ్స్కి 4 ఫార్మ్స్ ఉంటాయి. ఏంటవి? ప్రెజెంట్ టెన్స్ విచ్ హ్యాస్ ది ఎస్, ప్రెజెంట్ పార్టిసిపుల్ విచ్ హ్యాస్ ద ఐఎన్జి అంటే కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ టెన్స్ విచ్ ఇస్ ఈడి అండ్ పాస్ట్ పార్టిసిపుల్ వేర్ యూ యాడ్ ద ఈఎన్. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. టైప్. ఓకే, టైప్ అనే వర్డ్ తీసుకుందాం. సో వెన్ యూ సే టైప్ అని మనం మాట్లాడినప్పుడు, టైప్ ఇస్ అ వర్బ్, ఇట్స్ అన్ యాక్షన్ వర్డ్, రైట్? సో షీ టైప్స్, షీ ఈజ్ టైపింగ్ అంటే ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు తను టైప్ చేస్తుంటే షీ టైప్డ్, అయిపోయింది. షీ టైప్డ్ ద డాక్యుమెంట్ అండ్ లెఫ్ట్ ఫర్ ద డే. షీ హ్యావ్ ఆర్ హ్యాజ్, షీ హ్యాజ్ ఆర్ హ్యావ్. హ్యాజ్ అనేది ఆల్రెడీ మనం వర్బ్స్ చెప్పుకున్నాం. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ చెప్పుకున్నప్పుడు, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చెప్పుకున్నాము. ఇఫ్ ద సబ్జెక్ట్ ఇస్ సింగులర్ ద వర్బ్ విల్ హ్యావ్ అన్ ఎస్. ఇఫ్ ద సబ్జెక్ట్ ఇస్ ప్లూరల్, ఇదే ప్లేస్లో నేను దే అని రాశాను అనుకోండి, అప్పుడు దే హ్యావ్ టైప్డ్ అని అంటాము. సో లెట్ us now look at another action word, text. టెక్స్ట్ అంటే ఏంటి? మెసేజ్. టు టెక్స్ట్ సంబడి. సో he texts, he is texting, he texted her already, or he has texted, they have texted. If it is plural, have. If it is singular, has. Similarly, write. She writes, he writes, I write. Okay? Writing. I am writing, he is writing, she is writing, they are writing. Wrote. We wrote, I wrote, they wrote, he wrote, she wrote, anybody wrote. And we have written, they have written, she has written, he has written. Written the exam, written the paper, filled the form. Okay? So any verb will have 4 forms. What are those 4 forms? Present tense,
ప్రెజెంట్ పార్టిసిపుల్ విచ్ హ్యాస్ అన్ ఐఎన్జీ, ప్రెజెంట్ టెన్స్లో ఎస్ ఉంటుంది, ప్రెజెంట్ పార్టిసిపుల్లో ఐఎన్జీ ఉంటుంది, పాస్ట్ టెన్స్లో ఈడీ ఉంటుంది మోస్ట్లీ, అండ్ పాస్ట్ పార్టిసిపుల్లో ఈఎన్ ఉంటుంది. నవ్ లెట్ us టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సమ్ వర్బ్స్ విత్ ఆల్ దీస్. ఏమనుకున్నాం? ఎస్, ఐఎన్జీ, ఈడీ అండ్ ఈఎన్. We will look at regular verbs, okay, verbs which take two. For example, speak. Okay, speak annappudu he speaks antena, so you have the s. He is speaking, you have the ing. ikkada idi irregular verb, దీనికి ed రాదు, దీని ఫామ్ మారిపోతుంది, spoke. Okay, this is an irregular verb. Irregular verbs are those verbs which don't take ed in their past tense. ఇంకొకటి కూడా చెప్తాను నేను మీకు, మీరు ఈలోగా మీరు చెప్పేయగలగాలి. పాస్ట్ పార్టిసిపుల్ అన్నాం, సో పాస్ట్ టెన్స్కే ఈఎన్ యాడ్ అవుతుంది. స్పోక్, స్పోకన్. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ సీ. సీ ఈజ్ ఆల్సో నాట్ ఎ రెగ్యులర్ వర్బ్. వై? ఇట్ డజంట్ టేక్ ఈడి. సీస్, సీయింగ్, సా. మారిపోయిందిగా, ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ మారిపోయింది, రైట్? అండ్ సీన్, సాన్ ఉండదు. విల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్, రన్. ఈజీ టు ఐడెంటిఫై. హీ రన్స్, షీ రన్స్, దే రన్. రన్నింగ్. వాట్ ఈస్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ రన్? ran. పాస్ట్ పార్టిసిపల్ ఇస్ ఆల్సో ran. రెన్ అనలేం కదా, అందుకని అనమాట. నౌ లెట్ us టేక్ ఎ రెగ్యులర్ వర్బ్, వాక్. వాక్ పాస్ట్ టెన్స్ అందరికీ తెలుసు, వాక్ అంటే వాక్డ్. సో వాక్, వాక్స్, వాకింగ్, వాక్డ్. దిస్ ఇస్ అ రెగ్యులర్ వర్బ్. ఓకే, దిస్ ఇస్ ఆల్సో వాక్డ్. సో ఇది కంప్లీట్లీ స్టోరీ ఆఫ్ వర్బ్స్ అంటే ఇది. దిస్ ఇస్ ద వర్బ్. ఓకే, దిస్ ఇస్ ద ప్రెజెంట్ టెన్స్, this is present participle, this is past tense, this is past participle. As simple as it can be. Now let us move on to the next, verb forms and tenses. Verb forms and tenses ante enti? Verb tense is the ability of a verb to indicate the time. Indake cheppanu nenu, tense means time. Time, what time? The time at which the action takes place. So verb forms are tools that one uses to create tenses. How do you use the verb in the present tense? When do we use them? In universally true statements which are not limited to a particular time. Ante scientific facts. For example, the sun is 93 million miles from the earth. అది ఎప్పటికీ మారదు. ఇట్ వాజ్ దేర్ సేమ్ డిస్టెన్స్ 25 years ago, సేమ్ డిస్టెన్స్ ప్రాబబ్లీ 40 years from now. సో యూనివర్సల్ ఫ్యాక్ట్స్కి ఆల్వేస్ వీ యూస్ ప్రెజెంట్ టెన్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సన్ యాక్షన్ వర్డ్ చెప్తాను మీకు. రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఎస్టర్డే వేర్ డిడ్ ద సన్ రైజ్? నిన్న కూడా ఈస్ట్లోనే రైజ్ అయింది, అంతకుముందు కూడా ఈస్ట్లోనే రైజ్ అయింది, రేపు ఫ్యూచర్లో కూడా ఈస్ట్లోనే రైజ్ అవుతుంది. యాక్చువల్లీ సన్ డజంట్ రైజ్, ఎర్త్ రొటేట్స్. అది జాగ్రఫీ, ఓకే? బట్ మనం జస్ట్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటున్నాము. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ విల్ ఆల్వేస్ రిమైన్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఓన్లీ. దీనికి పాస్ట్ టెన్స్ ఉండదు ఈ స్టేట్మెంట్కి, ఎందుకంటే ఇట్ ఈస్ అ యూనివర్సల్ ఫ్యాక్ట్, నాట్ లిమిటెడ్ టు అ పర్టిక్యులర్ టైమ్. As long as the earth rotates from west direction to east direction, sun will rise in the east, or at least it will appear to rise in the east. Earth rotation change avadu. Earth rotation marindi, earth rotation okka second agipoyina that it is the end of the earth, right? So as long as the earth is rotating, this fact that sun rises in the east will remain the same. Andukane dini universal fact annaru. Kabatte యూనివర్సల్ ఫ్యాక్ట్స్ వాడినప్పుడు ప్రెజెంట్ టెన్స్ వాడతాము. ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇన్ డెఫినిషన్స్, ఏ డెఫినేషన్ అయినా కూడా ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటుంది. మీరు ఎనీ డెఫినేషన్ తీసుకోండి. హార్డ్వేర్ ఇస్ ద ఫిజికల్ సిస్టమ్ ఆఫ్ అ
కంప్యూటర్. డెఫినిషన్స్ కెనాట్ చేంజ్. డెఫినిషన్ని మనం మన ఓన్ వర్డ్స్లో ఎప్పుడూ రాయలేము. డెఫినిషన్గానే నేర్చుకోవాలి, అక్కడ మెమరీ పనికి వస్తుంది, లాజిక్ పనికిరాదు. సో హార్డ్వేర్ ఈజ్ ద సిస్టమ్ ఆఫ్ ఫిజికల్ సిస్టమ్, అంటే టాంజబుల్, టచ్ చేయగలిగేదాన్ని, కంప్యూటర్కి సంబంధించి టచ్ చేయగలిగేదాన్ని అన్నిటినీ హార్డ్వేర్ అంటారు. టచ్ చేయలేని దాన్ని సాఫ్ట్వేర్ అంటారు. సో హార్డ్వేర్ ఈజ్ ద ఫిజికల్ సిస్టమ్ ఆఫ్ అ కంప్యూటర్. సిమిలర్లీ ఇంకొక ఎగ్జాంపుల్, నౌన్ ఈజ్, మనం కూడా డెఫినేషన్స్ చెప్పుకున్నాగా, ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. ఇది డెఫినేషన్ ఆఫ్ నౌన్. నౌన్ ఈజ్ అ నేమింగ్ వర్డ్. దిస్ ఈజ్ విల్ నెవర్ బికమ్ వాజ్, విల్ నెవర్ బికమ్ విల్. ఇట్ విల్ ఆల్వేస్ రిమైన్ ఈజ్. యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అండ్ డెఫినిషన్స్ గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడు ప్రెజెంట్ టెన్సే వాడతాము. ఓకే, అనదర్ పాయింట్ వేర్ వి యూస్ ప్రెజెంట్ టెన్స్ ఇన్ స్టేట్మెంట్స్ అబౌట్ కంటెంట్ ఆఫ్ లిటరేచర్ అండ్ అదర్ పబ్లిష్డ్ వర్క్స్. లిటరేచర్ కంటెంట్ అండ్ బుక్ పబ్లిషింగ్ గురించి మాట్లాడినప్పుడు కూడా ప్రెజెంట్ టెన్సే వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, హ్యామ్లెట్ అపియర్స్ ఎక్స్ట్రీమ్లీ ఇండెసిసివ్. హ్యామ్లెట్ అనేది షేక్స్పియర్స్ ఫేమస్ ప్లే, అందులో హీరో పేరు హ్యామ్లెట్. ఓకే, ఇట్స్ అ షేక్స్పియరన్ ట్రాజెడీ. అందులో అతను చాలా ఇండెసిసివ్, ఆ క్యారెక్టర్ ఇండెసిసివ్ అంటున్నాడు. సో హ్యామ్లెట్ అపియర్స్ ఎక్స్ట్రీమ్లీ ఇండెసిసివ్, డిసిషన్ తీసుకోలేకుండా వేవరింగ్లో ఉన్నాడు కాబట్టి హ్యామ్లెట్ అపియర్స్. సో ఈ ఫ్యాక్ట్ ఇలానే ఉంటుంది. It is a fact. So for all universal facts, for all definitions, for all statements of content of literature, and for habitual actions, actions which you do as a habit. For example, waking up time. What time do you get up? I get up at 6 a.m. every day. So I wake up at 6 a.m. every day. ఓకే, ఇఫ్ దిస్ ఈస్ ట్రూ, ఇది ఒక హ్యాబిట్ అయితే, ఐ విల్ వేకప్ at 6 a.m. అనేది తప్పు. ఇఫ్ యు ఆర్ చేంజింగ్ దిస్ టైమ్ అంటే, ఇఫ్ యూ వాంట్ టు సే ఐ విల్ వేకప్ at 12 noon అన్నారనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ హ్యాబిట్. సో అలవాట్ల, దైనందనీయ అలవాట్లు కూడా ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటాయి. తను రోజు ఓ పర్టికులర్ టైంకి లేస్తుంది కాబట్టి ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలము, వర్తమాన కాలంలోనే సూచిస్తారు ఆ యాక్షన్ని. దానికి ఫ్యూచర్ టెన్స్ అనేది ఉండదు. ఈ సమయం, ఈ టైం కనుక మారితే, ఇలా మారితే అప్పుడు ఫ్యూచర్ టెన్స్ వాడచ్చు, భవిష్యత్ కాలంలో వాక్యాన్ని నిర్మించవచ్చు. సో ఫర్ ఆల్ యూనివర్సల్ ఫ్యాక్ట్స్, ఫర్ ఆల్ డెఫినిషన్స్, for all statements about literature content and published work, and all habitual actions, we always use present tense, vartamana kalamu. Next, when do we use present tense? We also use present tense for events that are happening now. I am taking a class, you are listening to my class, you are watching my video. So present lo vartamana kalanlo prastutam jarugutundi kabatti, for events that are currently happening. I am really mad at Anthony. Anthony అనే వ్యక్తి మీద నాకు చాలా కోపంగా ఉంది. So I am really mad at Anthony. Andrea attends mass every week. Every week, this is a habitual action. Mass అంటే church. సో తను ప్రతి వారం చర్చ్కి వెళ్తుంది. సో డిస్టెంట్ పాస్ట్ ఎప్పుడో జరిగింది, నియర్ పాస్ట్ నౌ విచ్ ఇస్ యామ్ అండ్ అటెన్స్. నెక్స్ట్ వచ్చేది నియర్ ఫ్యూచర్, తర్వాతది డిస్టెంట్ ఫ్యూచర్ అంటే ఎంత ముందో మనకు తెలియదు. నియర్ ఫ్యూచర్ అంటే టుమారో, డే ఆఫ్టర్ టుమారో, 10 years, 40 years ఇన్ ఫ్యూచర్ యు ఆర్ నాట్ అవేర్. అలాగే డిస్టెంట్ పాస్ట్ ఎప్పుడో జరిగిపోయింది, నియర్ పాస్ట్ నిన్న మొన్న 10 years ago. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రెజెంట్. నెక్స్ట్, పాస్ట్ ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్ అంటే వర్బ్స్ విచ్ టేక్ the word to along with them. For verbs that point to the future, ఇప్పుడు ఫ్యూచర్ గురించి ప్రస్తుతం మాట్లాడుతున్నప్పుడు, I hope to complete my degree by the time we get married. Time is already fixed. So she's talking about a point in the future. A point in the future. By the time we get, they're not married now. పెళ్ళయ్యే సమయం వరకు, పెళ్ళయ్యే సమయానికి I hope to complete my degree. She planned to earn an MBA by the end of the year. Again, time is indicated, near future.
ఇది డిస్టెంట్ ఫ్యూచర్ తెలియదు మనకి. అమ్మాయి గ్రాడ్యుయేషన్ గురించి మాట్లాడుతుంది. డిస్టెంట్ ఫ్యూచర్, అన్క్లియర్, చాలా దూరం. ఇది ఇప్పుడు, ఓకే, నియర్ ఫ్యూచర్, ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇస్ నియర్ ఫ్యూచర్. అప్పుడు వి యూజ్ ప్రెజెంట్ ఇన్ఫినిటివ్, టు ఎర్న్, టు కంప్లీట్. సో డిస్టెంట్ పాస్ట్, నియర్ పాస్ట్, ప్రెజెంట్, నియర్ ఫ్యూచర్, డిస్టెంట్ ఫ్యూచర్. దీంట్లో వీఆర్ స్పీకింగ్ అబౌట్ నౌ అండ్ నియర్ ఫ్యూచర్ ఇన్ బోత్ దీస్ సెంటెన్సెస్. నెక్స్ట్ we use present perfect tense. Present perfect tense అంటే an action which has just happened, ఇప్పుడే అయిపోయింది. దానికి has and have అనే పదాలు యాక్షన్ వర్డ్తో యాడ్ అవుతాయి. ఇప్పుడు చూద్దాం. I have lived in Pensacola all my life. ఓకే, మొత్తం జీవితాంతం నేను అక్కడే ఉన్నాను. She has lived in Pensacola all her life. ఇప్పుడే just now when the action has finished, an action which began in the past, ఇప్పుడో స్టార్ట్ అయ్యి and still continues into the present, ఇప్పుడు కూడా. సో తను పెన్సకోలా అనే ప్రదేశంలో తన జీవితాన్ని మొత్తం గడిపింది, ఇప్పుడు కూడా అక్కడే ఉంది ఆవిడ. ఓకే, she has lived in Pensacola all her life. You're talking about a near past in the present. Okay, at such times also you use the present tense, such a present tense for an action which began in the past and is continuing. Past lo modalayi ippudiki continue avutunna alanti actions ni present perfect tense antaru. Dantlo have, has ane padalu add avutayi verb ki. Ikkada verb lived, indulo kuda lived. Have, has, have and has. Next, when do we use a present participle? ఇందాక చూసాం participles అంటే, right? A present participle is for an action that occurs at the same time as the verb. When two actions are happening at the same time, for example, speeding down the interstate, I saw a police car. Speeding down the interstate, I saw a police, border lo, I saw a police car. నేను వెళ్తున్నాను, I am in action, I am also witnessing another action. ఇంకొక యాక్షన్ కూడా జరగడం చూస్తున్నాను. సో ఇట్ స్టార్టెడ్, నేను డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాను కదా, సో స్పీడింగ్ డౌన్ అంటే నేను స్పీడ్గా తొక్కుతున్నాను కాబట్టి నా బండి పక్క నుంచి పోలీస్ కార్ వచ్చిందేమో చూసా, అది కూడా చూశాను. సో నియర్ పాస్ట్లో మొదలైన ఈ యాక్షన్ ఇప్పుడు ఏం జరిగింది? ఐ సా ఏ కార్ యాజ్ వెల్. సో వెన్ టూ యాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ సైమల్టేనియస్లీ యూ యూస్ ద ప్రెజెంట్ పార్టిసిపుల్. నా వెన్ డు వి యూజ్ పాస్ట్ టెన్స్? ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో we spoke about present tense, we spoke about present participle. Now let us speak about past tense. Past tense అంటే భూతకాలం అంటే ఆల్రెడీ జరిగిపోయింది, ఎప్పుడో జరిగిపోయింది. సో past tense is used for an earlier action. ఆల్రెడీ జరిగిపోయిన యాక్షన్కి వాడే టెన్స్ని, వాడే వర్బ్స్ని పాస్ట్ టెన్స్ అంటారు. వాటిలో ఈడీ ఉండొచ్చు. ఫర్ ఆల్ రెగ్యులర్ వర్బ్స్ ఈడీ ఉంటుంది. ఫర్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ దెర్ ఇస్ అ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, స్పెల్లింగ్ మారిపోతుంది. మర్విన్ బాట్ అ కార్. మర్విన్ బాట్ అ కార్, ఎప్పుడో కొనుక్కున్నాడు. మర్విన్ బాట్ అ కార్. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలండి, బాట్ అండ్ బ్రాట్కి తేడా చెప్పుకుందాం. ఓకే, ఆఫెన్ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్లో ఇవి కూడా ఉంటాయి, బాట్, బ్రాట్. ఓకే, బాట్ ఈజ్ ద పాస్ట్ టెన్స్ ఫర్ ద వర్బ్ బై. కొనుక్కున్నాడు. ఓకే, కొనుక్కున్నాడు అనడానికి బై, దానికి పాస్ట్ టెన్స్ బాట్. బ్రాట్ అనేది పాస్ట్ టెన్స్ ఫర్ ద వర్డ్ బ్రింగ్, తీసుకురావడానికి. తీసుకొచ్చారు లేకపోతే తీసుకొచ్చాడు అనడానికి బ్రాట్ అంటారు. సో ఆల్వేస్ రిమెంబర్, బ్రాట్ ఆర్ అనేది ఉంటే అందులో కూడా ఆర్ ఉంటుంది. When there is an R in the present tense, there is always an R in the past tense. ఇది మీకు గుర్తుంచుకోవడానికి చెప్తున్నాను. సో when you see BOUGHT, it is the past tense of buy. కొనడానికి past tense bought, తీసుకురావడానికి బ్రింగ్కి past tense brought. సో ఇక్కడ తన కార్ తీసుకురాలేదు, కార్ కొనుక్కున్నాడు కాబట్టి we are saying bought. So he bought a car sometime in the past. ఎప్పుడో కొనుక్కున్నాడు కాబట్టి Mervin bought a car or bought the car. We use past tense. When do we use past perfect tense? For an earlier action that is mentioned after a later action. ఇందాక కూడా మనం పర్ఫెక్ట్ టెన్స్ వాడినప్పుడు రెండు సైమల్టేనియస్ యాక్షన్స్ జరుగుతున్నప్పుడు
ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాము. ఇక్కడ ఏంటి, ముందు ఒక యాక్షన్ జరిగిపోతుంది, దాని తర్వాత కంటిన్యూ అవుతుంది ఇంకొక యాక్షన్. దట్స్ వాట్ ఇట్ మీన్స్. ఫర్ అన్ ఎర్లియర్ యాక్షన్ దట్ ఈస్ మెన్షన్డ్ ఆఫ్టర్ అ లేటర్ యాక్షన్. ఎగ్జాంపుల్, Mervin bought the car that he had seen advertised online. సో ఒక యాక్షన్ ముందు జరిగిన తర్వాత దాని కాన్సిక్వెన్స్గా ఇంకొక యాక్షన్ జరిగింది. ముందర ఒక యాక్షన్ జరిగింది, ఏంటది, తను ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి అప్పుడు కార్ కొన్నాడు. ముందు ఏం జరిగింది, అడ్వర్టైజ్మెంట్ ముందు చూసాడు. సో వెన్ యూస్ సో an earlier action and a later action, a resultant action. సో ఎర్లియర్ యాక్షన్కి హ్యాడ్ అనేది పెడతాం. ఆల్రెడీ మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పుకున్నప్పుడు హ్యాస్ అండ్ హ్యావ్ అనే పదాలు వాడాలి అని అనుకున్నాం కదా. సో దీనికి పాస్ట్ టెన్స్ ఫర్ హ్యాస్ అండ్ హ్యావ్ విల్ బి హ్యాడ్. హ్యాడ్ ఈజ్ యూస్డ్ ఫర్ బోత్ సింగులర్ యాజ్ వెల్ యాజ్ ప్లూరల్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్. సో ఈ హ్యాడ్ అనేది వర్బ్ ముందు పెట్టాలి అకార్డింగ్ టు మన డెఫినిషన్ పర్ఫెక్ట్ టెన్స్లో. ఈ హ్యాడ్ అనేది ఏ యాక్షన్కి పెడతారు, 2 యాక్షన్లు జరుగుతాయి పర్ఫెక్ట్ టెన్స్, రైట్. 2 యాక్షన్లలో ముందు జరిగిన యాక్షన్కి హ్యాడ్ వస్తుంది, తర్వాత జరిగిన యాక్షన్కి పాస్ట్ టెన్స్లోనే వర్బ్ వస్తుంది. నౌ యూ సీ, మర్విన్ బాట్ ద కార్ కొన్నాడు కదా. Mervin bought the car that he had seen advertised online. ఒక ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత తను కార్ కొనుక్కున్నాడు. సో ముందేం జరిగింది, కార్ కొనడమా లేకపోతే అడ్వర్టైజ్మెంట్ చూడడమా? ముందు అడ్వర్టైజ్మెంట్ చూసాడు. సో ఎర్లియర్ యాక్షన్ విల్ హ్యావ్ ద హ్యాడ్ పార్టిసిపుల్ అండ్ లేటర్ యాక్షన్ విల్ బీ ఇన్ పాస్ట్ టెన్స్. ఇందాకే చెప్పుకున్నాం, బాట్ ఈస్ ద పాస్ట్ టెన్స్ ఫర్ ద వర్డ్ బై. క్లియర్? సో డిస్టెన్స్ పాస్ట్లో జరిగిన ఒక యాక్షన్ రిజల్ట్స్ ఇన్ అన్ యాక్షన్ దట్ హ్యాపెండ్ ఇన్ ద నియర్ పాస్ట్. హీ హెడ్ సీన్ అన్ అడ్వర్టైజ్మెంట్, యాజ్ అ రిజల్ట్ హీ బాట్ అ కార్. This kind of sentence where an earlier action results in a newer action in the past, such a sentence is said to be in past perfect tense. Okay, moving on to ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలము. భవిష్యత్తులో అంటే రేపు, ఎల్లుండి, తర్వాత, ఈ క్షణం తర్వాత జరిగేదాన్ని భవిష్యత్ కాలం అంటాం. సో వెన్ డూ వీ యూజ్ ఫ్యూచర్ టెన్స్? ఫ్యూచర్ టెన్స్ ఈస్ యూస్డ్ ఫర్ యాక్షన్స్ దట్ విల్ బీ కంప్లీటెడ్ లేటర్. We don't know when, in the future. I will graduate from college. When do we usually graduate from college? In 3 years, 5 years, depending on the course. So I will graduate from college. So it is, you're talking about a near future. ఎందుకంటే time fixed, 3 years or 5 years. Time is fixed కాబట్టి I will graduate from college is a near future. Distant future అంటే when you have not decided about anything. So use future perfect tense for an action that will have been completed at a specific time in future in relation to another specific time. Rendu specific perfect tense, always remember, in perfect tense you have 2 simultaneous actions happening, that is present perfect. Okay, ప్రతిసారి 2 యాక్షన్స్ ఉంటాయి, 2 టైమ్స్ మెన్షన్ చేసి ఉంటాయి. 2 సైమిల్టేనియస్ యాక్షన్స్ ఉంటే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇప్పుడు జరుగుతున్నప్పుడు. ఓకే, ఒక యాక్షన్ పాస్ట్లో జరిగి ఒక యాక్షన్ రిజల్ట్ అయితే, ఆ యాక్షన్కి రిజల్ట్ అయితే దట్ బికమ్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడు మనం ఫ్యూచర్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాము. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో 2 టైమ్స్ మెన్షన్ చేసి ఉంటాయి. ఆల్రెడీ పర్ఫెక్ట్ అంటేనే 2. సో ఇందులో ఏంటి 2 టైమ్స్? An action will be completed at a specific time in the future in relation to another. 2 specific times మెన్షన్ చేసి ఉంటాయి. ఈ 2 స్పెసిఫిక్ టైమ్స్ ని రిలేట్ చేసుకునేటప్పుడు వచ్చే సెంటెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బై 2020, ఇప్పుడు మనం 2022 కానీ 2023 కానీ రాద్దాం. ఓకే, బికాస్ 2020 is over. సో బై 2023 I will have graduated from college. Already when we said perfect tense, in present tense it is has or have, in past tense it is had. ఇవే వాడాలి. These are added to the nouns. So ఆల్రెడీ ఇది యాడ్ చేస్తుంది కదా, have. ఫ్యూచర్ మాట్లాడుతున్నాం. సో ఫ్యూచర్ ఇండికేషన్ ఇస్ విల్. సో ఐ విల్ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కాలేజ్ అంటే ఎప్పటికి
2023 సంవత్సరానికి నేను కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ చేసేసి ఉంటాను అని చెప్తోంది. బై 2023 one specific time in the future in relation to another specific time. What is the other specific time? Your time for graduation. So if you join in the college in 2021, by 2023, or if you join in college in 2020, by 2023 you will have graduated from college. So oka specific time ki inko specific time ki madhyalo relation conduct chestayi. So rendu times mention chestunnai, rendu future ni indicate chestunnai kabatti future perfect tense. Near future okati, distant future okati. So that was about tenses. Tenses are decided by verbs. Okay, basically 3 basic tenses we have: past tense, present tense and future tense. Right? That is, first one is simple, second one is continuous. Continuous ante ing. Then third one is perfect. Simple లో s ఉంటుంది, continuous లో ing ఉంటుంది, దీనిలో has, have. Okay, along with the verb. Sorry, this is okay. Let me make this present tense. Now let us talk about past tense. Past tense లో ఇక్కడ ఏమీ ఉండదు. ఇక్కడ ed, ఇక్కడ ing ఉంటుంది, ఇక్కడ ed ఉంటుంది, ఇక్కడ had ఉంటుంది. Had is used for both singular as well as plural. So ed or changed form of the verb, again ed plus ing and had. Future will, okay, will plus ing. ఇది will plus has or have. బాస్ ఈ టేబుల్ నేర్చుకోండి, దీంట్లోనే వర్బ్స్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఎనీ వర్బ్ యూ టేక్. సింగ్, ఓకే, డాన్స్, టాక్, షౌట్, స్క్రీమ్, టీచ్, లర్న్. యూ టేక్ ఎనీ వర్బ్. అన్ని వర్బ్స్ని ఈ టేబుల్లో పెట్టండి. యూ హ్యావ్ మాస్టర్డ్ ద టెన్స్ టేబుల్. సో దాట్ వాస్ ద స్టోరీ అబౌట్ వర్బ్స్ అండ్ టెన్సెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మా వీడియోస్ని ఎక్స్క్లూజివ్గా మీ ఫ్రెండ్స్ తోటి, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయమని చెప్పండి. సీ యూ సూన్. బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.